పావురం ప్రతీకారం. రాసినవారు డాక్టర్ ఎం హరికిషన్. చదివినవారు భాష. ఒక అడవిలో ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టి ఉంది. అదే అడవిలో ఒక దొంగ పిల్లుంది. అది పెద్ద టక్కరిది. దాని కన్ను పావురం పిల్లల మీద పడింది. ఒకరోజు పావురం ఆహారం కోసం అడవిలోనికి వెళ్ళింది. అది చూసిన టక్కరి పిల్లి గబగబా చెట్టెక్కి పాపం ఆ పావురం యొక్క 3 పిల్లల్ని తినేసింది. పిల్లి చెట్టు దిగి వెళ్తా ఉంటే ఒక చీమ చూసుకుంది. ఆహారం తీసుకుని గూడుకొచ్చిన పావురానికి పిల్లలు కనిపించలేదు. పిల్లల కోసం వెతకసాగింది. బాధపడుతూ ఉంటే చీమ వచ్చింది. జరిగిన విషయమంతా చెప్పింది. పావురానికి తన పిల్లల్ని తిన్న పిల్లి మీద చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేద్దాం, ఏమీ చేసుకోలేకపోతుంది. కానీ దాన్ని ఏం చేయలేదు కదా. దాంతో ఎలాగైనా సరే ఇంకెప్పుడు అడవిలో దేని జోలికి పోకుండా దెబ్బ కొట్టాలి అనుకుంది. తర్వాత రోజు నుండి ఆ పావురము నోటిలో కొన్ని ఈకలు పట్టుకొని అటూ ఇటూ తిరగసాగింది. అలా రోజు రకరకాల రంగురంగుల ఈకలు పట్టుకుని అటూ ఇటూ హడావుడిగా ఎగరసాగింది. అది చూసిన పిల్లికి ఎంత ఆలోచించినా ఏమీ తట్టలేదు. ఒకరోజు పావురము పిల్లి చెట్టు కింద ఉంది చూసి దానికి కనపడేటట్టుగా ఒక కొమ్మ మీద వచ్చి వాలింది. పావురం నోటిలో ఈకల్ని చూసి పిల్లి, యావ్! పావురమా పావురమా, రోజు ఈకల్ని తీసుకుని ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. దానికి ఆ పావురము, ఏమీ లేదు, కుందేలు మామకి గాలిలో ఎగరాలని ఒకటే కోరికుందంట. దాని ముచ్చట తీర్చడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ ఈకలు తీసుకుని వచ్చి ఒకదానిని ఒకటి చేర్చి రెక్కలుగా తయారు చేస్తున్నాను. అవి కట్టుకుని కుందేలు మామ మాలా గాలిలో ఎగరాలని ఒకటే సంబరపడిపోతున్నాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆకాశంలో దూసుకుని పోతుంది అని చెప్పింది. ఆ మాటలతో పిల్లికి కూడా ఆకాశంలో ఎగరాలని ఆశ పుట్టింది. ఈయావ్! పావురమా పావురమా, ఒక్కసారి ఆ రెక్కలు నాకివ్వవా, నేను కూడా కట్టుకుని సంబరంగా అలా ఆకాశంలో తిరిగి వస్తాను అంది పిల్లి. ఆ లేదు లేదు, ఇది మా కుందేలు మామ కోసం. అంది పావురం. మియావ్, ఒక్కసారి అంటూ బతుకులాడసాగింది. సరే అని పావురం తను తయారు చేసిన రెక్కలను ఇచ్చింది. ఆ రెక్కలను పిల్లి తన పొట్టకు కట్టుకుంది. పావురము పిల్లిని ఒక కొండ పైకి తీసుకుని వెళ్ళింది. పావురము పిల్లిని ఇక్కడి నుంచి కిందికి దూకు అనింది. గాలిలో పోతున్నప్పుడు ముందు కాళ్ళతో రెక్కలను అటు ఇటు ఊపు. అనింది పావురం. అంతే, ఒక్కసారిగా గాలిలో సర్రున మాలా ఎగురుతావు అనింది పావురం. పిల్లి సంతోషంగా అలాగే అంటూ ఒక్కసారిగా కిందికి దూకింది. రెక్కలను పటపట ఊపుతుంది కానీ పైకి ఎగరలేకపోయింది. సర్రున పిల్లి కిందికి పడసాగింది. ఆ! పావురమా, నేను ఎగరలేకపోతున్నా. భయంతో గట్టిగా అరిచింది పిల్లి. నువ్వు నా పిల్లల్ని తిన్నందుకు నీకు ఇదే శాస్తి జరగాలి. మరింత గట్టిగా జవాబిచ్చింది పావురం. మియావ్! నువ్వు నా పిల్లల్ని తిన్నందుకు నీకు ఇదే శాస్తి జరగాలి.